నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లు మొదటి భాగం జూన్ 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత వీరమల్లు థియేటర్స్లోకి అడుగు పెడుతుండటంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వగా మరికొన్ని రోజుల్లో సదరు ప్రమోషన్స్లో వేగం పెరగనుంది. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండడంతో పవన్ ప్రమోషన్స్లో పాల్గొనడం కష్టమనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని ఈవెంట్స్లో పవన్ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జూన్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్స్ని మూసివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యులు ప్రకటించారు. దీంతో పవన్ అభిమానుల్లో వీరమల్లు రిలీజ్పై టెన్షన్ మొదలైంది. అద్దె ప్రతిపాదిగిన సినిమాలు ప్రదర్శిస్తుండటంతో ఆదాయం సరిపోవడం లేదని, మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సంటేజ్ ఇవ్వాలనేది థియేటర్ యాజమానుల ప్రధాన డిమాండ్. అయితే ఈ నిర్ణయం వెనుక కొంతమంది సినీ పెద్దలు ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడుతూ సినిమా హాళ్ల మూసివేత కారణంగా ఎన్ని సినిమాలు నష్టపోతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి ఇబ్బంది కలిగిస్తోంది, థియేటర్ యాజమాన్యం డిస్ట్రిబ్యూటర్లు ఒక గ్రూప్ లాగా ఏర్పడి మూసివేత నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఎవరైనా ఉన్నారా అని విచారించాలని చెప్పడం జరిగింది. రీసెంట్ గా థియేటర్ల బంద్ అంశంపై థియేటర్ యాజమాన్యం డిస్ట్రిబ్యూటర్లతో కొంతమంది నిర్మాతలు సమావేశం నిర్వహించారు. కానీ ఈ సమావేశంలో సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.